అందరికీ నమస్తే అండి. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కేవలం విశాఖ ప్రజలకో లేదా అందులోని కార్మికులకో సంబంధించిన అంశం కాదు, మన రాష్ట్రం మొత్తానికి సంబంధించిన అంశం. సో మన రాష్ట్రంలో చాలామందికి అదొక భావోద్వేగంతో కూడుకున్న పరిశ్రమ అన్నమాట. ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి దాన్ని సాధించుకున్నారు. అలా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ చుట్టూ ఇప్పుడు అనేక వివాదాలు, అనేక రాజకీయాలు, అనేక పరిణామాలు. సో చివరికి మొన్న అందులో ప్రమాదం జరిగి 8 మంది కార్మికులు చనిపోతే, 8 మంది కాదులే ఇంకొకరు పెరిగారంట. సో 9 మంది కార్మికులు చనిపోతే అక్కడ పరామర్శించడానికి మంత్రులు అండ్ నాయకులు వెళ్తే వాళ్ళకి అక్కడ కార్మిక సంఘం నాయకులకి వాగ్వాదం జరిగే పరిస్థితి. దీన్ని రాజకీయ కోణంలో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రజెంట్ చేసే పరిస్థితి. అంటే అక్కడ నిజాలేంటి, అసలు నిజంగా స్టీల్ ప్లాంట్లో విలన్లు ఉన్నారు అనేది అయితే స్పష్టం. విశాఖ స్టీల్ ప్లాంట్ని ముందుకు వెళ్లకుండా అడ్డుకునే శక్తులు ఉన్నాయి, దాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్న శక్తులు ఉన్నాయి. ఆ శక్తుల వెనక రాజకీయం ఉంది, ఈ శక్తుల వెనక రాజకీయం ఉంది. సో ఇది చాలా సున్నితమైన, చాలా క్లిష్టమైన అంశం అన్నమాట. సో ఓవరాల్గా విశాఖ స్టీల్ ప్లాంట్ వెనుక విలన్లు ఉన్నమాట వాస్తవం. దీన్ని 100% ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం భావించిన సంగతి నిజమే. అయితే ఆ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నది అక్కడ కార్మిక సంఘాలే, అక్కడ కార్మికులే. కొన్ని సంవత్సరాల పాటు ఉద్యమాలు చేసి, దీక్షలు చేసి, ధర్నాలు చేసి, ఆందోళనలు చేసి ఆ విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకున్నారు. రాజకీయ పార్టీల మీద, నాయకుల మీద ఒత్తిళ్లు చేశారు. సరే ముందు నుంచి కాకుండా తెర వెనుక నుంచి ప్రైవేటీకరణ చేద్దామని రకరకాల ప్రయత్నాలు చేసినా, ఒక్కొక్క భాగం అమ్మేద్దామని ప్రయత్నాలు చేసినా అక్కడ కార్మికులు ఐక్యంగా పోరాడి సాధించుకున్నారు. అయితే చివరికి కేంద్రం ఆ ప్రయత్నాలు విరమించుకుంది. కానీ దీనిలో ఉన్న మితిమీరిన రాజకీయ జోక్యం, మితిమీరిన కార్పొరేట్ కన్ను ఆగల. ఎలాగైనా దీన్ని ప్రైవేటీకరణ చేయాలి, ఎలాగైనా దీన్ని ఉత్పత్తిని తగ్గించాలి, ఎలాగైనా దీన్ని నష్టాల్లోనే ఉంచాలి అనే ప్రయత్నాలు ఆగడం లేదు. కాకపోతే నేను మళ్ళీ చెప్తున్నా, కేవలం అక్కడ కార్మికులు అండ్ అక్కడ కొన్ని వేలాది కుటుంబాల పోరాటం వల్లనే విశాఖ ఉక్కు ఇప్పుడు నిలబడింది. కేంద్రం కూడా దిగొచ్చి ఏడాది కిందట 11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చింది. ఆ ప్యాకేజీ పుణ్యమాని ఇప్పుడు విశాఖ ఉక్కు ఉత్పత్తి పెరిగింది, టర్నోవర్ పెరిగింది, కాస్త లాభాల్లోకి వెళ్ళింది. అయితే వివాదాలు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ప్రైవేటీకరణ భయం కూడా ఉంది. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నంతకాలం దాని విషయంలో పెద్దగా కల్పించుకోలేదు, పెద్దగా పట్టించుకోలేదు. ఏదో పైపైన కొన్ని ప్రయత్నాలు చేశారు. బీజేపీ వాళ్ళు కేంద్రం స్థాయిలో ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నించారు. ఇక్కడ వాళ్ళు అడ్డుకోలేదు, అలాగని సహకరించలేదు. ఎందుకంటే అక్కడ వ్యతిరేకత వస్తుందని భయంతో. కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ అది కాస్త రాజకీయ అంశంగా ముడిపడడంతో లేదు ప్రైవేటీకరణ చేయకూడదు, మనం వీలైతే సహకరించాలి అని చెప్పి భావించి రెండోసారి కూటమి ప్రభుత్వం 2024లో అధికారంలోకి వచ్చాక వాళ్ళకి కొంత సహకరించారు, ప్యాకేజీ ఇచ్చారు. కానీ ముందు నుంచి ప్యాకేజీ ఇస్తున్నట్టే ఇచ్చారు, కానీ వెనుక నుంచి దాదాపుగా 15,000 మందిని ఉద్యోగులను తొలగించారండి. కాంట్రాక్ట్ కార్మికులను వేలాది మందిని తొలగించారు, సీనియర్లను తొలగించారు, వివిధ విభాగాల్లో ఉన్న నిపుణులను, నిష్ణాతులను తొలగించారు. సో ఆ కొరత మొన్న ప్రమాదంలో చాలా స్పష్టంగా కనిపించింది. ఆ SMS 1, 2 అక్కడ వేడివేడి ఉక్కు ద్రావణం, లిక్విడ్ మెటీరియల్ వస్తుంది. సో దాన్ని నిర్వహించడానికి దానికి సంబంధించిన నిపుణులు ఉండాలి, తగినంత సిబ్బంది సామర్థ్యం ఉండాలి. కానీ అక్కడ 20 మంది ఉండాల్సిన చోట 12 మందే పనిచేశారు కాబట్టి అక్కడ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. అండ్ అక్కడ ఉన్న కార్మికుల్లో కూడా ఒక రకమైన అభద్రత, ఎప్పుడు తీసేస్తారో తెలియదు, ఎప్పుడు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమంటారో తెలియదు. సో ఆ అభద్రత కూడా కొంత కనిపించింది. పైగా అక్కడికి వాదార్చడానికి నారా లోకేష్ గారు వెళ్తే, నారా లోకేష్ గారు అండ్ హోంమంత్రి అనిత గారు అండ్ కేంద్ర మంత్రి వీళ్ళందరూ వెళ్తే వీళ్ళని కూడా కార్మిక సంఘాల నాయకులు అంటే అక్కడ వీళ్ళని ప్రశాంత్గా వీళ్ళ పని వీళ్ళు చేసుకునే వాళ్ళ అక్కడ వాగ్వాదం అన్నమాట. అనవసరమైన అసందర్భమైన వాగ్వాదమేమో అనిపించింది నాకు. నిజంగా లోకేష్ గారిని మనం ఒక విషయంలో అప్రిషియేట్ చేయాలి అండ్ ఒక విషయంలో తప్పు పట్టాలి. అక్కడ అంతమంది కార్మికులు ఉన్నప్పుడు, ఒక పెద్ద ప్రమాదం జరిగినప్పుడు ఆ కార్మిక సంఘాలు, కార్మికులు చాలా వేడిగా ఉంటారు, చాలా కసిగా ఉంటారు, చాలా వ్యతిరేకంగా ఉంటారు. అటువంటి వాళ్ళని ఫేస్ చేయడానికి సాధారణంగా అధికార పార్టీ నాయకులు ఎవరూ సాహసించరు. కానీ లోకేష్ గారు ఫేస్ చేయడానికి సాహసించారు. నేను ఇక్కడ ఉంటాను, నేను మీతో మాట్లాడడానికే వచ్చాను, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికే వచ్చాను, ఇక్కడే ఉంటానని చెప్పారు.
అదే సమయంలో కార్మిక సంఘాల నాయకులు అతని సహనాన్ని ప్రశ్నించారు. సో మాటల దాడి చేశారు. సో ఆ మాటల దాడి నుంచి సంయమనం కోల్పోయారు లోకేష్ గారు. మీ కుటుంబంలో ఎవరైనా చనిపోయారా అనే ప్రశ్న నిజానికి ఆ సందర్భంలో ఆయన మాటల్లో మాటగా దాన్ని వదిలేరు. దాన్నే వక్రీకరించి రకరకాలుగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ప్రజెంట్ చేసుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, విశాఖ ఉక్కులో గడిచిన 3 సంవత్సరాలుగా కార్మికులను తొలగిస్తున్నారు. కార్మికులను తొలగించడం ఎందుకు అంటే, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, ఖర్చులు తగ్గించాలి, ఉత్పత్తి సామర్థ్యం తగినంతగా జరగట్లేదు. ఒకప్పుడు అంటే 7.3 మిలియన్ల సామర్థ్యం ఉంది. విశాఖ ఉక్కు ఓవరాల్ మొత్తం ఉత్పత్తి సామర్థ్యం 7 మిలియన్ టన్నులు. 2024, 2023 ఆ టైంలో 3 మిలియన్ టన్నులు కూడా అది ఉత్పత్తి చేయాల. 3 మిలియన్ టన్నులు ఉత్పత్తి చేస్తే గరిష్టం అనుకోవచ్చు. సో దాంతో దీని అవసరం, దీని సామర్థ్యం మేరకు ఇది ఉత్పత్తి చేయట్లేదు కదా, ముడి సరుకు దొరకట్లేదు కదా, ఫండింగ్ కూడా లేదు కదా, కాబట్టి ఇక్కడ ఇంతమంది కార్మికులు అనవసరం, దీని ఖర్చులు తగ్గిస్తే నష్టాలు తగ్గుతాయి అని భావించి దాని యాజమాన్యం, స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఆ కార్మికుల మీద పడి దాదాపుగా 15,000 మందిని విడతల వారీగా తొలగించారు. 2025 సంవత్సరం ఎండింగ్కి వచ్చేసరికి చాలామందిని 15,000 మంది వరకు విడతల వారీగా తొలగించారు. సో ఇప్పుడు నేను 2026 మార్చి నాటికి ఉన్న లెక్క ఏంటంటే సుమారుగా ఒక 70-80 కోట్ల లాభాల్లో ఉంది అని చెప్తున్నారు. అండ్ ఉత్పత్తి సామర్థ్యం, ఉత్పత్తి కూడా గతంలో 3 మిలియన్ టన్నులు ఉండేది, ఇప్పుడు ఒక 4-4.5 మిలియన్ టన్నుల వరకు ఉత్పత్తి జరుగుతోంది అని చెప్తున్నారు. అండ్ గతంలో బ్లాస్ట్ ఫర్నెస్ 1 and 2 మాత్రమే పనిచేసాయి, ఇప్పుడు బ్లాస్ట్ ఫర్నెస్ 1, 2, 3 అన్నీ పనిచేస్తున్నాయి అని కూడా చెప్తున్నారు. సో అంటే ఉత్పత్తి సామర్థ్యానికి తగ్గట్టు అక్కడ విభాగాలన్నీ పనిచేస్తున్నాయి. అన్ని విభాగాల్లో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి కెపాసిటీ ఉంటే సుమారుగా దానిలో 60-70% ఉత్పత్తి సాధిస్తున్నారు. గతంలో బిలో 50% ఉండేది. అండ్ కార్మికులు గతంలో ఎక్కువ మంది ఉండి తక్కువ పని ఉండేది, ఇప్పుడేమో తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ పని అవుతుంది, వాళ్ళ మీద ఒత్తిడి ఎక్కువ అవుతుంది. సో ఈ కారణాలతో కొంత అభద్రత, ఒత్తిడి కారణంగా మొన్న ప్రమాదం జరిగింది. పర్యవేక్షణ లోపం కూడా జోడైందిలే, అండ్ టెక్నికల్ మిస్టేక్స్ కొన్ని జరిగాయి, అందుకని ఈ ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు. సో ఓవరాల్గా మరి విలన్లు ఎవరు? స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు నిధులిచ్చి ప్యాకేజీ ఇచ్చిన కేంద్రమా, లేదా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా ప్రైవేటీకరణ జరిగితే నష్టం లేదు ప్రైవేటీకరణ చేయకూడదు అని భీష్మించి కూర్చున్న దాన్ని అడ్డుకున్న కూటమా, లేదా ప్రైవేటీకరణకు సహకరించలేదు అండ్ వ్యతిరేకించకుండా న్యూట్రల్గా జాగ్రత్తగా వ్యవహరించిన వైసీపీనా, లేదా అక్కడ కార్మిక సంఘాల్లో ఐక్యత లేదు, పోరాడడం విషయంలో ఐక్యత ఉంది, ఎప్పుడైతే అది గట్టెక్కిందో, ఎప్పుడైతే దానికి ప్యాకేజీ ఇచ్చారో, ఎప్పుడైతే కార్మికులను ఒక్కొక్కరిని తొలగిస్తున్నారో అప్పుడు వాళ్ళు చీలిపోయారు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళు కాపాడుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలో అక్కడ నాయకులకు, అక్కడ పార్టీలకు భజనలు చేయడం మొదలుపెట్టారు. సో దీనిలో విపరీతమైన రాజకీయ జోక్యం పెరిగిపోయింది. కార్మిక సంఘాల్లో రాజకీయ జోక్యం పెరిగిపోయి, రాజకీయ ఆకాంక్షలు, అభిలాషలు పెరిగిపోయి ఇంకా చీలిపోయారు. ఆ చీలిక ఇదిగో ఇలా నిలదీసే వరకు తీసుకొచ్చింది, ఇలా చినికి గాలివానగా మారే వరకు తీసుకొచ్చింది, లేనిపోని వివాదాలు సృష్టించే వరకు తీసుకొచ్చింది. నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ప్రైవేటీకరణ ఆపారు, దానికి కారణం అక్కడ కార్మికులే, కానీ అక్కడ గొడవలు ఇప్పుడు జరుగుతుండడానికి కారణం కూడా అక్కడ కార్మిక సంఘాలే. ప్రస్తుతం అక్కడ ఏం చేయాలంటే ఉత్పత్తి సామర్థ్యం పూర్తి స్థాయిలో పెంచాలి, లాభాలు ఎక్కువ చూపించాలి. లాభాలు పెరిగిన తర్వాత, ఉత్పత్తి సామర్థ్యం పెరిగిన తర్వాత, ఉత్పత్తి సామర్థ్యానికి తగినట్టు ప్రొడక్షన్ ఉన్న తర్వాత, మళ్ళీ ఇంతకుముందు విశాఖ ఉక్కు నుంచి ఎక్స్పోర్ట్స్ ఎలా జరిగాయో అలా జరిగిన తర్వాత అప్పుడు మళ్ళీ అవసరమైతే కార్మికులు తీసుకుంటారు. సో ఈ విషయంలో కార్మిక సంఘాలే కొంచెం జాగ్రత్తగా ఐక్యంగా వ్యవహరిస్తే మంచిది. ప్రభుత్వాలు ఎలాగా అక్కడ కార్మికుల మాట వినాల్సిందే, అక్కడ కార్మికులకు రాష్ట్ర ప్రజల మద్దతు కూడా ఉంటుంది. సో అక్కడ కార్మికులే విడిపోకుండా, ఇటువంటి లేనిపోని వివాదాలు సృష్టించకుండా, రాజకీయాల జోలికి వెళ్లకుండా ఉంటే మంచిదన్నమాట. లేకపోతే అక్కడ కార్మికులే, కార్మిక సంఘాల నాయకులే విలన్లుగా మారే ప్రమాదం ఉంది. థ్యాంక్ యూ.